సార్ తదుపరి ధనిష్ట నక్షత్రానికి సంబంధించి వివరాలు, దోష నివారణ చర్యలు, అదేవిధంగా దేవాలయ వివరాలు తెలియజేయండి. ధనిష్ట నక్షత్రానికి కూడా ప్రత్యేకమైన ఆలయం శ్రీ బ్రహ్మజ్ఞానపురీశ్వర ఆలయం. ఇది చాలా పురాతనమైన ఆలయం. చోళ డైనాసిటీలో దీనికి చాలా ముఖ్యత్వం ఇస్తారు. ఈ పర్టిక్యులర్‌గా ఈ బ్రహ్మజ్ఞానపురీశ్వరర్ ఆలయానికి. బికాస్ ఇదేందంటే కంప్లీట్‌లీ మన విజ్డమ్ గురించి, మన జ్ఞానం గురించి, వాటి గురించి అక్కడ ఎక్కువ సత్సంగాలు జరిగేటియి ఆ కాలంలో. సో, అందుకు ఇక్కడ ఈ జన్మ నక్షత్రంలో పుట్టినోళ్ళు ఈ ప్రత్యేకంగా ఈ ఆలయంలోకి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళకి సస్టైనబిలిటీ అనేది చాలా ఆహ్, పెద్ద క్వెషన్ మార్క్. వాళ్ళ లైఫ్‌లో సస్టైనబిలిటీ అంటే మనం సంపాదించుకునిందంతా మన దగ్గర నిలబడుతుందా? సస్టైన్ చేయగలుగుతుందా? మన ఆస్తులు మనం సస్టైన్ చేయగలుగుతున్నామా? ఇలాంటి ఏయన్నా బ్లాకేజెస్ ఉంటే ఆ జన్మ నక్షత్రం వాళ్ళు ఈ ప్రత్యేకమైన గుడికి జన్మ నక్షత్రం రోజు వెళ్ళి ఆ హోరాలో అక్కడ 3 నెయ్యి దీపాలు పెట్టి ఆరెంజ్ కలర్ పువ్వులతో అర్చన చేపిచ్చి, బిల్వాకులతో అర్చన చేపిచ్చి, ఒక గంట సేపు మెడిటేషన్ చేసి సంకల్పం చేసుకుంటే వాళ్ళకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి.